జీహెచ్ఎంసీ టెండర్లపై కవిత ఆగ్రహం. వర్షాకాలంలో జీహెచ్ఎంసీ చేపట్టబోయే ఎమర్జెన్సీ ఇన్స్టెంట్ రిపేర్ పనుల టెండర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. కవిత లేఖలో పేర్కొన్న వివరాల ప్రకారం టెండర్ల నిబంధనలు మార్పులు చేస్తూ కొందరు అధికారులు ప్రత్యేక సమస్యలకు లాభం చేకూర్చేలా చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఈ మార్పులతో తెలంగాణకు చెందిన బీసీ కాంట్రాక్టులకు అన్యాయం జరుగుతోందని, విదేశీ సంస్థ వాహనాలను మాత్రమే అనుమతించే విధంగా నిబంధనలు రూపొందించారని ఆమె ఆరోపించారు. ఈ సంస్థకు హైదరాబాద్ లో కేవలం 2 షోరూంలే ఉండగా స్థానిక కాంట్రాక్టర్లతో ఎంఓయూ చేసేందుకు నిర్వాహకులు నిరాకరిస్తున్నారని తెలిపింది. అంతేకాకుండా ఇతర రాష్ట్రాల షోరూంల నుంచి తెచ్చిన ఎంఓయూలపై అధికారులు ఒత్తిడి చేస్తున్నారని కూడా కవిత ఎత్తి చూపారు. ఇంతకుముందు 150 వార్డుల వారీగా టెండర్లు పిలిచే విధానం నుంచి 9 జోన్ల వారీగా మారటం వల్ల స్థానిక కాంట్రాక్టులు అవకాశం కోల్పోతున్నారని ఆమె వివరించారు. వాహనాలకు విధించిన కొత్త నిబంధనలు సాధారణ పనులకు అనువు కావని, ఇదే విధంగా కొనసాగితే ప్రభుత్వానికి 5.85 కోట్ల అదనపు భారం పడుతుందని అన్నారు. కావున టెండర్లను రద్దు చేసి మళ్లీ వార్డుల వారీగా పిలవాలని మున్సిపల్ శాఖను స్వయంగా పర్యవేక్షిస్తున్న సీఎం తన శాఖలో జరుగుతున్న అక్రమాలపై జోక్యం చేసుకుని వెంటనే చర్యలు తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు.